I am N. Venkateshwarlu, lecturer in history, GDC Dubbak, Siddipet district. Sunga Vamsham and Kanva Vamsham. Sungas and Kanvas. Origin of the Sungas. In North India, the immediate successors of the Mauryans were the Sungas, a Brahmin family of obscure origin. Pushyamitra Sunga is a general of the last Maurya king Bruhadara. Bruhadara was succeeded to the throne in 18 184 BC. Pushyamitra Sunga is well known for the atheistics stick and had done to Ashwamedha sacrifices. The Sungas comprised the genetic valley and extended to the Narmada river. The site at the Pataliputra, Ayodhya, Vidisha, Jalandhar and Shakala were in the Sunga kingdom. Agnimitra and the latter rulers. Agnimitra's rural Agnimitra rule in the areas of eastern Malwa even during the period of Pushyamitra is now from Kalidas Dharma Malavika Agnimitra. He was succeeded by Sumitra, one of the last rulers. Brugadhara had relations. Bruhadhara had relations with the Indo-Greek ruler Athalek. Pushyamitra Sunga. Pushyamitra Sunga is well known for aesthetics had done to Ashwamedha sacrifices. The Sungas comprised the Gangetic Valley and extended to the Narmada River. The cities of Pataliputra, Ayodhya, Vidisha, Jalandhar and Shakala were in the Sangam kingdom. Agnimitra rules in areas of eastern Malwa even during the period of Pushyamitra. He is now from Kalidas drama Malavika Agnimitra. He was succeeded by Sanjayana Sumitra, one of the last rulers. Brugadhara had relations with Indo-Greek rulers Antiochus, Kanvas. The Kanvas or Kanvans is succeeded the Sungas were also Brahmins ancient Prish family of Vedic times. The kingdom to which the founder of the dynasty Kanva Vasudeva succeeded was diminished extent. Vasudeva, Bhumiputra, Narayana, Susharman were excused rulers and their families. This family, according to Puranas, the Andhra
మొన్రిచ్ పులోమావి అవర్ దేర్వే ఖాన్వా శర్మ. శుంగవంశం మౌర్యులు పరిపాలన తర్వాత ఉత్తర భారతదేశంలో మొదట పాలనలోకి వచ్చిన వారు శుంగులు. అస్పష్ట మూలాల వీళ్ళు కొంచెం ఆధారాలు సరిగా లేవు, కానీ వీళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు అని కూడా చెప్పుకోవటం జరిగింది. బ్రాహ్మణ కుటుంబం అని కూడా చెప్పుకున్నారు. వీరిలో పుష్యమిత్ర శుంగుడు చిట్ట చివరి మౌర్యరాజైన బృహద్దరుని దగ్గర సైన్యాధికారిగా పనిచేశాడు. తర్వాత తన యజమాని బృహద్దరుని వధించి పుష్యమిత్రుడు క్రీస్తుపూర్వం 184లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. పుష్యమిత్రుడు పురాతన బ్రాహ్మణ నమ్మకాలను మద్దతుదారునిగా ప్రసిద్ధి చెందాడు. అంటే పురాతన బ్రాహ్మణుల వాళ్ళ యొక్క నమ్మకాలను, సనాతన బ్రాహ్మణవాదాన్ని బతికించాడు. ఈయన 2 అశ్వమేధ క్రతువులు నిర్వహించాడు. అశ్వమేధ యాగాలు, క్రతువులు. బౌద్ధ సన్యాసులను తీవ్రంగా హింసించినాడు. ఈయన బౌద్ధ సాహిత్యం, అంటే ఈయనను గురించి బౌద్ధ సాహిత్యం కూడా చిత్రీకరించింది. బౌద్ధ సాహిత్యం ప్రకారం పుష్యమిత్రుడు బౌద్ధుల మఠాలను, ప్రార్థనాలను ధ్వంసం చేశాడు. మొత్తం గంగాలోయ ప్రాంతం అంతా కూడా శుంగుల ఏలుబడిలోకి వచ్చింది. వీరి రాజ్యం నర్మదా నది వరకు విస్తరించింది. పాటలీపుత్రం, అయోధ్య, విదిశ, జలంధర్, సకల అంటే సియల్కోట, ఈ నగరాలన్నీ కూడా శుంగరాజ్యంలోకి వచ్చాయి. పుష్యమిత్రుడు దాదాపు 36 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు అగ్నిమిత్రుడు కూడా క్రీస్తుపూర్వం 148లో రాజ్య పరిపాలనకు వచ్చాడు. తర్వాత అగ్నిమిత్రుడు గురించి 2 మాటలు చెప్తున్నాం. కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్ర నాటకం ద్వారా తూర్పు మాల్వా ప్రాంతాలను జయించిన అగ్నిమిత్రుడు పుష్యభూతి కాలాల గురించి, వారి యొక్క పరిపాలన గురించి కూడా ఒక్కొక్క పాయింట్ వైజ్గా కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం గ్రంథం ద్వారా తెలుస్తుంది. అగ్నిమిత్రుడు తర్వాత వరుసగా వచ్చిన రాజులు సుజనేస్త, సుమిత్ర, శుంగవంశం 112 సంవత్సరాలు పాలించినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. శుంగుల కాలంలో అన్ని బౌద్ధ స్మారక మందిరాలు ఆదరణ ఉన్నప్పటికీ సాంచి, బరుహట్ స్తూపాలకు ప్రభుత్వేతర మద్దతు కూడా లభించింది. ఈ స్మారక కట్టడాలకు వేసిన అందమైన కంచెలను, మరికొన్ని అదనపు హంగులను చేర్చింది శుంగులే అని చెప్పడం జరిగింది. శుంగుల పాలనలో బర్హత్ స్తూపానికి విరాళం ఇచ్చినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. శుంగ వంశంలో చివరి రాజైన భాగభద్రుడు ఇండో గ్రీక్ పాలకుడు ఆంటియోకస్ సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు వారితో. ఈ గ్రీకు పాలకుని రాయభారి హెలియోడోరస్ భగభద్రుని పాలనలో బేస్ నగర్లో గరుడ స్తంభాన్ని స్థాపించాడు. విదేశీయులకు హిందూ మతం పట్ల గౌరవానికి ఇది ప్రతీక అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా శుంగవంశం మౌర్యుల తర్వాత ఉత్తర భారతదేశంలో వెంటనే పరిపాలనకు వచ్చిన వంశం రాజవంశం శుంగవంశం. వీరి మూలాలు పూర్తిగా వీళ్ళు బ్రాహ్మణులు. పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు. ఈ వంశంలో చిట్ట చివరి మౌర్య రాజు, అంటే ఈ వంశంలో కాదు, మౌర్య వంశంలో చిట్ట చివరి రాజైన బృహద్దరుని దగ్గర సైన్యాధికారిగా పనిచేశాడు పుష్యమిత్ర శుంగుడు. తన యజమానిని పట్టపగలు నడివీధిలో బృహద్దరుని వధించి ఒక బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు క్రీస్తుపూర్వం 184లో రాజ్యాన్ని అధిరోహించాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పుకోవడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు పురాతన బ్రాహ్మణుల నమ్మకాలను వమ్ము చేయకుండా వాళ్ళ పద్ధతులన్నీ కూడా క్రమబద్ధంగా తీసుకొచ్చాడు. 2 అశ్వమేధ యాగాలు చేశాడు. బౌద్ధ సన్యాసులను తీవ్రంగా హింసించినట్టుగా కొంత బౌద్ధ సాహిత్యం చెప్తుంది. కానీ
బౌద్ధ మఠాలు ప్రార్థనాంశాలను ధ్వంసం చేసినట్టుగా బౌద్ధ సాహిత్యం కూడా వివరిస్తుంది. కానీ కాలక్రమేణా అగ్నిమిత్రుడి కాలంలో కొన్ని బౌద్ధ కాలాలకు కొన్ని రకాల సంస్కరణలు చేసినట్టుగా ఉన్నది మనకి. ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం పతనమైన తర్వాత ఉత్తర భారతదేశంలో మొదటగా విస్తరించిన సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత మళ్ళీ అంత గొప్ప సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యమే. ఈ రెండింటికి మధ్య దాదాపు 350 సంవత్సరాలు, 200 నుంచి 350 సంవత్సరాల మధ్య తేడా ఉన్నది. 5.5 శతాబ్దాల కాలం భారతదేశాన్ని సమైక్యంగా పాలించింది మాత్రం గుప్త వంశం వచ్చేంత వరకు కూడా ఏ రాజ్యమూ అంతగా పరిపాలించలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ శుంగవంశం క్రీస్తుపూర్వం 187-75 మధ్య వర్ధిల్లిందని చెప్పుకోవచ్చు. 187, కొన్ని బుక్స్లో 184 అని. క్రీస్తుపూర్వం 187వ సంవత్సరంలో కడపటి మౌర్య చక్రవర్తి అయిన బృహద్దరుణ్ణి అతని సేనాని పుష్యమిత్రుడు శుంగుడు చంపి మౌర్య సామ్రాజ్య శిథిలాలపై శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పుష్యమిత్రుని గురించి బాణుడి యొక్క హర్ష చరిత్ర వివరిస్తుంది. 10 మంది శుంగరాజులు దాదాపు 112 సంవత్సరాలు పరిపాలించారు. ఇంచుమించు వీరు మగధను పరిపాలించారు కూడా అని చెప్పుకోవడం. మగధను కూడా పరిపాలించడం జరిగింది. పుష్యమిత్రుడు శుంగవంశ స్థాపకుడే కాక ఆ రాజ్యములో గొప్ప చక్రవర్తి కూడా. పుష్యమిత్రుడు నిర్వహించిన అశ్వమేధ యాగాల వల్ల హిందూ మతాభిమానం గురించి తెలుస్తుంది. ఇతడి కుమారుడు అగ్నిమిత్రుడు విదర్భరా కుమార్తె మాళవికని వివాహమాడినట్లు కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం అనే గ్రంథం తెలుపుతుంది. 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వసుమిత్రుడు కూడా ఈ వంశస్థుడే, శుంగవంశస్థుడే. ఈ వంశం చివరి రాజైన దేవభూతిని అతడి సేనాని వాసుదేవుణ్ణి ఓడించి క్రీస్తు పూర్వం 75వ సంవత్సరంలో కాన్వా వంశాన్ని సుశర్మ ఈ వంశాన్ని అంతం చేయడం జరిగింది. నెక్స్ట్ మనం కాన్వా వంశం గురించి 2 మాటలు చెప్పుకుందాం. కాన్వాలు లేదా కన్వాలు శుంగుల తర్వాత పరిపాలనకు వచ్చారు. వీరు కూడా బ్రాహ్మణులే. వేదకాలంలో పురాతన పురోహిత కుటుంబాలకు చెందినవారు. ఈ రాజవంశాన్ని వాసుదేవ కాన్వా లేదా కాన్వా వాసుదేవ అనే వ్యక్తి పరిపాలించాడు లేదా స్థాపించాడు. ఆయన తర్వాత కాన్వా రాజ్యం కొంచెం చూపోయింది, అంటే మొత్తం కూడా తరిగిపోయింది. వీరి రాజ్యం మగధకే పరిమితమైంది. కాన్వా వంశం వాసుదేవ, భూమిమిత్ర, నారాయణ, సుశర్మ వరుసగా కాన్వా కుటుంబాన్ని నుంచి వచ్చిన వారు. వీళ్ళంతా కూడా కాన్వా రాజ్య పరిపాలకులు. వీరి వంశం ప్రారంభమైన తర్వాత 45 సంవత్సరాల పాటు మనుగడలో ఉన్నది. పురాణాల ప్రకారం కాన్వా సుశర్మ రాజ్యాధికారాన్ని అందించి ఆంధ్రరాజు పులోమావిగా పేరు పొందాడు. మౌర్యుల పట్ల ఐకమత్యం, మౌర్యుల బలమైన రాజ్యాన్ని అంటే కొంచెం మనం కాన్వా వంశంలో చరిత్రపూర్వకంగా పరిశీలించినట్లయితే లేదా చరిత్రపరంగా పరిశీలించిన కాన్వాలు ఈ వంశంలో వాసుదేవుడు ఈ వంశస్థాపకుడు. వాసుదేవ కాన్వా అనే వ్యక్తి ఈ వంశస్థాపకుడు. కాన్వా వంశంలో వాసుదేవ, భూమిమిత్ర, నారాయణ, సుశర్మ అనే 4 ఉన్నారు. దాదాపు 45 సంవత్సరాలు పరిపాలించారు. ఈ చివరి రాజు అయిన సుశర్మను ఆంధ్ర శాతవాహన రాజు పులోమావి ఓడించినట్టుగా తెలుపుతుంది. దీంతో కాన్వా వంశం అంతరించింది. శాతవాహనులు మగధను ఆక్రమించినప్పటికీ ఎక్కువ కాలం పరిపాలించినట్టుగా ఆధారాలు కూడా వీళ్ళకి లేవు. ఇకపోతే గ్రీకుల గురించి చెప్పుకుందాం. భారతదేశానికి వాయువ్య సరిహద్దులో హిందూ కుష్, ఆక్సస్, ఇరాట్ పర్వతాల మధ్య లేదా ఇరాట్ మధ్య ప్రాంతాన్ని బాక్టీరియాగా పిలుస్తారు. హిందూ కుష్, ఆక్సన్, ఇరాట్ల మధ్య ప్రాంతాన్ని బాక్టీరియాగా పిలుస్తారు. ఇది భారతదేశానికి వాయువ్య దిశలో ఉంది. ఈ బాక్టీరియా ప్రాంతాన్ని పరిపాలించిన వారే గ్రీకులు. బాక్టీరియన్ గ్రీకులుగా ప్రసిద్ధి చెందారు.
బ్యాక్టీరియన్ గ్రీకులు పాలకులు గొప్పవాడు డెమిట్రియస్. ఈ పాలకులు గొప్పవాడు డెమిట్రియస్. ఇతడు భారతదేశంపై దాడి చేసి పంజాబు, సింధు ప్రాంతాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించి అక్కడనే పరిపాలన చేసుకుంటుండు. డెమిట్రియస్ అతని యొక్క విధానాలు, అతని యొక్క పరిపాలన అంతా కూడా గ్రీకు ఖరోష్ట లిపి అక్షరాలు కలిగిన నాణ్యాలతో చలామణిలో ఉండేవి. అంటే డెమిట్రియస్ గ్రీకు ఖరోష్ట లిపి అక్షరాలు కలిగిన నాణ్యాలను ఆ రోజుల్లో ఉండేవి. అయితే ఇతడు సాధించిన విజయాలు అలెగ్జాండర్ విజయాల కంటే గొప్పవని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అని ఎవరన్నారు ఈ మాట? అలెగ్జాండర్ కన్నా గొప్పవని స్ట్రోబో అనే ఒక గ్రీక్ రచయిత చెప్పిండు. బ్యాక్ట్రియా గ్రీకు పాలకుల్లో చివరి పాలకుడు హెలియోకిల్స్. ఇండో గ్రీక్ పాలకుల్లో అగ్రగణ్యుడు మెనాండర్. ఇతని రాజధాని శకల అంటారు. ఇతడి రాజధాని. ఇతడి గురించి మిలింద పనహ అనే బౌద్ధ గ్రంథం తెలుపుతుంది. ఎందుకంటే మెనాండరు మరియు నాగసేనుడి మధ్య చర్చ ఒక గ్రంథంగా రూపొందింది. అదే బౌద్ధ గ్రంథమైన మిలింద పనహ. మెనాండర్ విజయాలను స్ట్రోబో, ప్లూటార్క్, జస్టిన్ వారు ఆ తత్వవేత్తలందరూ కూడా తమ రచనలో ఈ ఇండో గ్రీకుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ విధంగా బౌద్ధ పండితుడైన నాగసేనుడితో జరిపిన చర్చే మిలింద పనహ అనే గ్రంథం అంటున్నారు. ఇక తర్వాత గ్రీకులు ఓటమిని అంగీకరించి బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు కూడా పాళీ భాష గ్రంథం మిలింద పనహ వివరిస్తుంది. శకరాజుల గురించి తెలుసుకుందాం. శకరాజులు వాళ్ళు ఎవరు అనేది చూద్దాం ఒకసారి. శకులు క్రీస్తు పూర్వం 165 నుండి 388 వరకు పరిపాలించారు. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో యూచి తెగ అంటే చైనా వారిది యూచి తెగ చేతిలో ఓటమి పాలైన శకులు హిందూ కుష్ పర్వతాలను దాటి బొలాన్ కనుమ ద్వారా సింధు ప్రాంతానికి వచ్చారు. వీరిపై ఇండో గ్రీకుల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. భారతదేశాన్ని పాలించిన శకులలో మెనీజ్, వనోనీజ్ అనే 2 శాఖలు ప్రధానమైనవి. మొట్టమొదటి శకరాజు మావూజ్ లేదా మావూస్ అంటారు ఆయన్ని. మొట్టమొదటి శకరాజు. వీరు తమ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి మహాక్షాత్రపులచే అధికారాల కింద ఉంచారు దీని రాజ్యాన్ని. వీరి తర్వాత క్షాత్రపులే పాలకులుగా అయినారు. అనంతర కాలంలో మహారాష్ట్ర క్షాత్రపులుగా పిలువబడ్డారు. మాల్వా పాలకుల్లో గొప్పవాడు రుద్రదాముడు. ఉజ్జయిని ఇతడి రాజధాని. గిర్నార్ శాసనం లేదా రుద్రదాముడు జునాగఢ్ శాసనం ఈ విజయాల గురించి వివరిస్తుంది. ఇతడు సుదర్శన తటాకానికి మరామతులు చేయించినట్టుగా రుద్రదాముడు మరామతులు చేయించినట్టు కూడా చెప్పుకోవటం జరిగింది. మరొకసారి వీళ్ళ గురించి శకుల గురించి మరొకసారి చెప్పుకుందాం. ఇండో గ్రీకుల అనంతరం శకులు భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించారు. బ్యాక్టీరియా ప్రాంతం నుంచి వీరిని యూచి తెగవారు తరిమేయగా అక్కడి నుంచి పారిపోయి హిందూ కుష్ పర్వతాలు దాటి భారతదేశంలో ప్రవేశించి సింధు ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించుకున్నారు. వీరు భారతదేశంలోని తక్షశిల, మధుర, మహారాష్ట్ర ప్రాంతాలలో వివిధ శాఖలు నెలకొల్పారు. వీరు భారతదేశంలో ఇన్ని శాఖలు నెలకొల్పిన తర్వాత వీళ్ళు స్థిరపడిన అనంతరం భారతీయ సంస్కృతిని కూడా కొంచెం స్వీకరించారు. భారతీయులను పెళ్ళాడి భారతీయులుగా మారిపోయారు కూడా శకులు. శకపాలకుల్లో మొదటివాడు మావోజ్. ఇందాక ఒకసారి చెప్పిన మావోజ్. ఇతడు క్రీస్తు పూర్వం 20 నుండి క్రీస్తు శకం 22 వరకు పరిపాలించాడు. తక్షశిల పరిసర ప్రాంతాల్లో లభించిన శాసనాలు, నాణ్యాల ద్వారా తెలుస్తున్నాయి. చూడండి, క్రీస్తు పూర్వం 20 నుండి క్రీస్తు శకం 22 వరకు అంటే ఇంచుమించు 42 సంవత్సరాలు పరిపాలించింది నేను.
క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి వస్తుంది. ఇలా క్రీస్తు పూర్వం 20 నుంచి క్రీస్తు శకం 22 వరకు పరిపాలించాడు. తక్షశిల పరిసర ప్రాంతాల్లో ఇతనికి సంబంధించిన నాణ్యాలు, తనకు సంబంధించిన శాసనాలు కూడా లభిస్తున్నాయి. మధుర శాఖ అంటే శకుల యొక్క ఒక శాఖ మధురలో ఉన్నది. దానిలో పాలకులు అగమాస, హగస జారీ చేయబడిన అనేక రాగి నాణ్యాలు మధుర ప్రాంతంలో లభించాయి. కుషాన చక్రవర్తి కనిష్కుడు మధురలో ఆక్రమించుకోవడంతో మధురలో శకుల శాఖ అంతరించింది. ఇక పశ్చిమ శాఖలో ఉజ్జయిని కేంద్రంగా పరిపాలించిన వారు శకులు. వీళ్ళని కార్దమక శకులు అంటారు. ఇంతకుముందు శకుల్ని ఏమన్నారు? వాళ్ళని ఆగమ అనే జారీ చేయబడిన రాగి నాణ్యాల వీరి గురించి తెలుస్తున్నాయి. తక్షశిలలో వీరి గురించి మొదటి శాఖ ఉన్నదని కూడా చెప్పుకున్నారు. రెండో శాఖ పేరు పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఉజ్జయిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన శాఖ కార్దమాక శాఖ. ఈ శాఖలో గౌతముత్ర శాతకర్ణి కాలంలో నహపానుడు ఓడిపోవడంతో తాత్కాలికంగా శకుల ప్రభావం క్షీణించింది. చస్తనుని కాలంలో వీరు తిరిగి మళ్ళా పుంజుకున్నారు. క్రీస్తు శకం 130 నుండి క్రీస్తు శకం 304 వరకు పాలించిన చస్తనుడు కార్దమక శకరాజు. ఇతని తండ్రి యశోమాలిక్. చస్తనుడు తన పుత్రుడైన జయదామన్ మనవడు రుద్రదాముని క్షాత్రపులుగా నియమించాడు. అంటే చూడండి మళ్ళొకసారి. కార్దమక శకరాజు చస్తనుడు, ఇతని తండ్రి యశోమాలిక్. చస్తనుడు తన పుత్రుడైన జయదామన్ మనవడు రుద్రదాముని క్షాత్రపులుగా నియమించారు. చస్తమని అనంతరం రుద్రదాముడు సింహాసనం అధిష్ఠించాడు. కనిష్కుని మరణాంతరం కుషానుల అధికారం క్షీణించడంతో శకులు తమ అధికారాన్ని పునఃస్థాపించుకోగలిగారు. రుద్రదాముని పరిపాలన ద్వారా జూనాగఢ్ శాసనం రుద్రదాముడు పరిపాలన అంతా కూడా వివరిస్తుంది. రుద్రదామనుడు శకుల అధికారాన్ని వివరిస్తూ శాతవాహన పాలనా కాలాన్ని 2 సార్లు ఓడించాడని చెప్పుకోవటం జరిగింది. అందులో అయినప్పటికీ వారు రాజ్యాన్ని తిరిగిచ్చి వేశాడు. సౌరాష్ట్ర ప్రాంతంలో అంటే గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలో మౌర్యుల కాలం నిర్మించిన సుదర్శన తటాకం బాగు చేయించడానికి అతని మంత్రిమండలి నిధులు ఇవ్వటానికి నిరాకరించడంతో తన వ్యక్తిగత నిధులతో సుదర్శన తటాకాన్ని మరమ్మతులు చేయించాడు రుద్రదమనుడు. వివిధ శాస్త్రాల్లో ప్రావీణ్యుడిగా తెలుస్తుంది. ఇతని కాలంలో గొప్ప విద్యా కేంద్రం ప్రసిద్ధి చెందింది ఉజ్జయిని. కార్దమక శకులు మరో 2.5 సంవత్సరాలు పాలించారు. గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్తుడు చివరి చకపాలకుడు రుద్రసింహను ఓడించటంతో శకుల పాలన ముగిసింది. పార్థియన్లు వీరిని పహల్లవులు అని కూడా పిలుస్తారు. పార్థియన్లని పహల్లవులు అని పిలుస్తారు. మొత్తం మీద వీళ్ళు పల్లవులు కారు, పహల్లవులు అని పిలుస్తారు. ఈ వంశంలో మొదటి పాలకుడు ఓవోవోస్ కాగా ఈ వంశంలో గొప్ప పాలకుడు గోండోఫెర్నిస్. ఇతడు క్రీస్తు శకం 15 నుండి క్రీస్తు శకం 45 వరకు పాలించాడు. కాబూల్ లోయ నుంచి పంజాబ్ వర్గాల ప్రాంతాలను వీళ్ళు పాలించారు పార్థియన్లు. క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ థామస్ గోండోఫెర్నెస్ కాలంలోనే భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారాన్ని చేశారు. సిరియా గ్రంథం ఆక్ట్స్ ఆఫ్ థామస్ ప్రకారం సెయింట్ థామస్ క్రైస్తవ మత ప్రచారం చేస్తూ దక్షిణ భారతదేశంలోని మలబార్ ప్రాంతంలో చెన్నై పరిసర ప్రాంతాల్లో చర్చిలు స్థాపించినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే అతడు చెన్నై సమీపంలో మరణించినట్లు కూడా తెలుస్తుంది. ఈ విధంగా పార్థియన్ల చాప్టర్ అంటే పార్థియన్లకు సంబంధించిన విషయాలు
కనుమరుగయ్యాయి. మళ్ళీ ఒకసారి చెప్తా పార్థియన్ల గురించి గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 20 నుండి 48 వరకు పార్థియన్లు అనేవాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. శకుల అనంతరం భారతదేశంలో ప్రవేశించిన వారే పార్థియన్లు. వీరిని పహల్లవులు అని కూడా అంటారు. పేర్లను బట్టి శకులకు పహల్లవులకు దగ్గర సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పార్థియన్లో గొప్ప పాలకుడు గోండోపెర్నిస్ క్రీస్తు శకం 20 నుండి 48 వరకు పరిపాలించాడు. ఇతడు కాబూల్ నుండి పంజాబ్ వరకు ఉన్న ఇరానియన్ ప్రాంతాలను కలుపుకొని పాలించాడు. సరే, ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ మత ప్రచారం వల్ల క్రీస్తు అనుచరుడైన లేదా అనూహ్య అయిన సెయింట్ థామస్ అనే వ్యక్తి గోండోపెర్నిస్ కాలంలో మత ప్రచారం చేశాడని తెలుస్తుంది. అలాగే మరొక కథనం ప్రకారం సెయింట్ థామస్ మలబార్ ప్రాంతానికి వచ్చి సిరియన్ చర్చిలు నెలకొల్పి నేటి చెన్నై వద్ద మతబోధన చేస్తుండగా దుర్మరణం పాలయ్యాడని తెలుస్తుంది. పార్థియన్ల తర్వాత దేశంలో ప్రాబల్యాన్ని నెలకొల్పిన విదేశీయులు ఎవరంటే కుషానులు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పార్థియన్ సామ్రాజ్యాన్ని ఆర్యా లేదా హెరాట్ పరీక్షించాడు. 1వ శతాబ్దంలో అనవోయి, డ్రాంగియానా, సకస్తాన్, అరబోసియాలు కలిపి ప్రత్యేక సామ్రాజ్యంగా ఏర్పాటు చేశారు అని పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథం తెలుపుతుంది. ఇండో సింధియా రాజధాని మిన్నగార గురించి కూడా పార్థియన్లు రచించారు. పార్థియన్ సామ్రాజ్యంలో ప్రముఖ రాజు గోండోపెర్నిస్ వోవోనిస్ అని అయిన మొదటివాడు ఈ వంశంలో గొప్ప పరిపాలకుడు గోండోపెర్నిస్. రెండో అజేస్ తర్వాత గోండోపెర్నిస్ రాజ్యానికి వచ్చాడు. ఇతడు పార్థియన్ జాతీయుడు. ఒక గుడ్డ అనే పాలకునితో కలిసి పరిపాలించినట్టు కూడా నాణ్యాల ద్వారా తెలుస్తుంది. ఆర్థోజెనిస్ అనే ప్రాంతీయ సంస్థలకు ఉపపాలకుడుగా గోండోపెర్నిస్ కొనసాగించారు. అధికారాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి రాజైనాడు. శకులకు వ్యతిరేకంగా విజయాన్ని సాధించాడు. గోండోపెర్నిస్ తన శక్తి సామర్థ్యాల గురించి చుట్టుపక్కల రాజ్యాల వరకు తెలిసింది. చాలా వరకు అనేక రాజ్యాలను జయించుకుంటూ వస్తుండు. ఇతనికి సంబంధించిన శాసనం పేషావర్ జిల్లాలోని మార్తన్ సమీపంలో యాసఫ్ జాహీ ప్రాంతం వద్ద గల తఖ్త్ హీ బహీలో దొరికింది. పేషావర్ జిల్లా మార్తన్ జిల్లాలో సమీపంలో యాసఫ్ జాహీ ప్రాంతం వద్ద తఖ్త్ ఈ బహీ అనే ప్రాంతంలో దొరికింది. ఇది గాంధార పార్థియన్లు పరిపాలించినట్టు, అంటే ఈ ప్రాంతాన్ని పార్థియన్లు పరిపాలించినట్టు కూడా తెలుపుతుంది. ఈ వంశంలో గోండోపెర్నిస్ 21 నుండి 46 వరకు పరిపాలించినట్టు కూడా వివరిస్తుంది. సరే, తక్షశిలలో ఇతనికి సంబంధించిన 2 రకాల నాణ్యాలు దొరికాయి తక్షశిలలో. ఈ నాణ్యాల మీద గోండోపెర్నిస్ ప్రతి నిధులైన శతవ్రస్తాల నపేదన అనే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఒకవైపు ఆ పేర్లు ఉన్నాయి. ఈ తర్వాత పార్థియన్ల మత ప్రచారకుడు సెయింట్ థామస్ గోండోపెర్నిస్కు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. పార్థియన్లు సెయింట్ థామస్ క్రైస్తవ సంఘ కార్యక్రమాలకు అనుమతించారు. సెయింట్ థామస్ గోండోపెర్నిస్ కాలంలో భారతదేశం వచ్చి దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేసి మైలాపూర్లో మరణించాడు. మైలాపూర్ అనే విలేజ్లో మరణించాడు. ఇది చెన్నై సమీపంలో ఉన్నది. ఇతని సమాధి కూడా చెన్నై సమీపంలోనే సమాధి చేశారు. గోండోపెర్నిస్ అనంతరం అబ్దగసేను రాజైనాడు. అబ్దగసేను గోండోపెర్నిస్కు అల్లుడు. కొంతకాలం ఉపపాలకుడుగా పనిచేశాడు. కొంతకాలం స్వతంత్ర రాజుగా పరిపాలించాడు. ఇతని తర్వాత హోకోరోస్, నవాభారసులు పరిపాలించారు. పార్థియన్ల పతనానికి సంబంధించిన అనేక వెండి నాణ్యాలు తక్షశిలలో సిర్కాఫ్ వద్ద దొరికాయి. పార్థియన్లు పతనంతో ఉత్తర భారతదేశంలో విదేశీ పాలన అంతం కాలేదు. వీరి తర్వాత ఉత్తర భారతదేశంలో కుషాను రాజులు అనేవాళ్ళు పరిపాలనకి వచ్చారు.
కుషాను రాజులు అనేవాళ్ళు ఉత్తర భారతదేశానికి వచ్చారు.